ప్రెజెంట్ రెండు తెలుగు స్టేట్స్ లో కూడా హీట్ వేవ్స్ తో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. వడగాలులు, అత్యధికంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు 56 మందిని బలి తీసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు పైగానే నమోదవుతున్నాయి. దీంతో వడదెబ్బకు, వడగాలులకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. నిన్న తెలంగాణలో 40 మంది, ఆంధ్రప్రదేశ్లో 16 మంది వడదెబ్బతో మరణించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 19 మంది, అలాగే ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో 6 చొప్పున, ఆదిలాబాద్లో 2, నిజామాబాద్లో 1 చొప్పున మృతి చెందారు. అయితే అటు ఆంధ్రప్రదేశ్లో కూడా తక్కువేం కాదు. గుంటూరు, పల్నాడు, విజయవాడ, అనకాపల్లి, ఏలూరు ఇలాంటి జిల్లాల్లో మరణాలు నమోదయ్యాయి. మొత్తంగా 16 మంది ఆంధ్రప్రదేశ్లో చనిపోయారు. ఈ సిచ్యువేషన్లో తీసుకోవాల్సిన సేఫ్టీ ప్రికాషన్స్ విషయానికి వస్తే, వడగాలుల తీవ్రత దృష్ట్యా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా అత్యవసరం మనకి ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకు రావద్దు. ఎండకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వద్దు. వృద్ధులు, గర్భిణీలు, పిల్లలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే వాటర్ ఎక్కువగా తీసుకోండి. ఎప్పుడూ బాడీని డీహైడ్రేషన్కి మాత్రం గురి కానివ్వకండి. బీ సేఫ్.